అప్పుల వృద్ధిలో చంద్రబాబు సర్కార్ దూసుకుపోతుంది. 15 నెలలుగా రాష్ట్ర సంపద పెరగకపోగా గత ప్రభుత్వంలో వచ్చిన సంపద కూడా రాకుండా పోతుంది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి అమ్మకం పన్ను తిరోగమనానే గాని పెరగడం లేదు. మరోవైపు సామాజిక రంగం మూలధన వ్యయం భారీగా తగ్గిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి 5 నెలల బడ్జెట్ కీలక సూచికలతో గణాంకాలను కాగ్ విడుదల చేసింది. అప్పులు చేయటంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కాగ్ గణాంకాల ప్రకారం తొలి 5 నెలల్లోనే కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మించి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులు చేసింది. సాధారణంగా రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం అంతకుముందు సంవత్సరాలతో పోల్చితే పెరగాలి. కానీ అందుకు భిన్నంగా 2023-24 ఆగస్టు వరకు రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయంతో పోల్చితే 2025-26లో ఆగస్టు నాటికి బాబు పాలనలో రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం తగ్గిపోయాయి. రెవెన్యూ రాబడులు ఈ ఆర్థిక ఏడాది తొలి 5 నెలలు 8,752 కోట్లు తగ్గాయి. రాబడుల్లో 12.44% క్షీణత నెలకొంది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. 2023-24 తొలి 5 నెలల కంటే బడ్జెట్ వ్యయం ఈ ఆర్థిక ఏడాదిలో 10,663.43 కోట్లు తగ్గిపోయింది. టీడీపీ కూటమి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన గ్రాంట్లు కూడా తగ్గిపోయాయి. 2023-24 తొలి 5 నెలలతో పోల్చితే కేంద్ర గ్రాంట్లు ఏకంగా 16,055.44 కోట్ల రూపాయలు తగ్గాయి. అంటే ఏకంగా 83.70% క్షీణించాయి. 2023-24లో వచ్చినవి కూడా ఇప్పుడు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతోంది. ఇక 2023-24 తొలి 5 నెలలతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం అమ్మకం పన్ను రాబడి 460 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. అమ్మకం పన్ను రాబడి 5.88% క్షీణించింది. 2023-24 తొలి 5 నెలలతో పోల్చితే ఇప్పుడు సామాజిక రంగ వ్యయం 10,953.60 కోట్లు తగ్గిపోయింది. అంటే ఏకంగా 16.11% తగ్గింది. అప్పుల్లో మాత్రం చంద్రబాబు సర్కార్ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే బడ్జెట్లో ఏకంగా 55,932.68 కోట్లు అప్పు చేసింది. నెలకు సగటున 10,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తీసుకుంటూ ఉండగా మూలధన వ్యయం కేవలం 9,663.70 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. అదే 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో మూలధన వ్యయం 15,883.94 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి సర్కార్ మూలధన వ్యయం 6,220.24 కోట్ల రూపాయలు తక్కువగా చేసినట్లు స్పష్టమవుతోంది. అది కూడా అటు ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా, ఇటు సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంపై అంతులేని రుణభారం మోపుతూ ఉండడంపై ఆర్థికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.